ఈరోజు విశేషంగా వక్తలు అయినటువంటి మన జంగం శివకుమార్ గారు తాండూరు గ్రామం నుండి మీ అందరికీ కూడా విశేషమైనటువంటి జ్ఞాన బోధించాలనేటువంటి తపనతో మొన్న వారు కలిసినప్పుడు తప్పకుండా మా విద్యార్థులకు కొంత మీరు క్లాస్ తీసుకోవాలనగానే తప్పకుండా ఆ మోటివేషన్ క్లాస్ అనేటువంటిది నేను తీసుకుంటా అని చెప్పేసి వారు ఒప్పుకోవడం జరిగింది. మా ఒక ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ వారు రావడం సంతోషదాయకం. మీ కరతల ధ్వనుల ద్వారా వారికి స్వాగతం పలకండి. అందరూ కూడా వారికి స్వాగతం, సుస్వాగతం. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి ఈ విద్యార్థులకు మీ యొక్క అనుభవాన్ని బోధించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం. నేను ఈరోజు మీకు కొన్ని చెప్తుంటాను, కొన్ని మిమ్మల్ని అడుగుతుంటాను. బాగుందా బాలేదా? ముఖ్యంగా చాలా మంది చేసేది ఏంటి, చెప్తూ వెళ్తుంటారు కదా. ఇక నేనేంటి చెప్తుంటాను, మీ దగ్గర కొన్ని అడుగుతుంటాను. అప్పుడు మీరు స్పందించాలా, అలాగే వింటూ కూర్చోవాలా, స్పందించాలా? ఎస్. మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, గుండె, ముక్కు, అవునా, చెవులు, కళ్ళు, బ్రెయిన్, చేతులు, కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి 100% పనిచేస్తున్నాయా, 50% పనిచేస్తున్నాయా, 40%, లేకుంటే పని చేయట్లేదా? ఎంత శాతం చెప్పాలి తొందరగా? రండి. ఈ అబ్బాయి చెప్పింది ఏంటి చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటి 100% పనిచేస్తున్నాయి? ఎవరి బాడీ పార్ట్స్? మరి చెప్పలేకపోయారేంటి? ఈ అబ్బాయి ఎక్కడ చెప్పాడు, మీరు అందరూ చెప్పలేదంటే దాని అర్థం ఏంటి అంటే మీ శరీరంలో ఉన్న కొన్ని అవయవాలు 100% పనిచేయట్లేదు. ఉదాహరణకి కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, నోరు కావచ్చు, వెన్నుపూస కావచ్చు, కాళ్ళు కావచ్చు, గుండె కావచ్చు. ఇలా అయితే మీరందరూ కూడా ఎవరు? కాబోయే వేద పండితులు. రైటా రాంగా? నిజమా అబద్ధమా? గురువు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క శబ్దం ఎలా ఉంది? మీలాగా సైలెంట్గా ఉందా, కత్తిలా ఉందా? సౌండ్ రావట్లేదు. మీన్స్ అర్థం ఏంటంటే కత్తి అంటే చాలా చాలా పదునగా ఉంది అని అర్థం. రైటా కదా? మరి చిన్నప్పటి నుండి దాన్ని మనం పదులు పెట్టాలా, పెట్టకూడదా? సౌండ్ రావట్లేదు నాకు. మళ్ళీ పదులు పెట్టాలంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము 100% పనిచేయాలా, 50% పనిచేయాలా? మరి ఇంత మందిలో ఈ అబ్బాయి ఒక్కడే లేచి చెయ్యెత్తి అది కూడా చెప్పాడంటే దాని అర్థం ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే అందరిలో ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మీ అందరూ చాలా గొప్పవాళ్ళు. కానీ కొన్ని సందర్భాల్లో మన గురువుగారు చెప్పినట్టుగా కొన్ని డల్ అవుతుంటాం. కానీ నిజం చెప్పాలంటే నేను ఇక్కడ అందరు చూస్తున్నాను, వచ్చి కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ అబ్బాయి ఎందుకో నా కళ్ళల్లో ఫిక్స్ అయిపోయాడు. ఆ అబ్బాయి ఒకటి, ఈ అబ్బాయి ఒకటి, నువ్వులే. నెక్స్ట్ ఆ అబ్బాయి ఒకటి, నెక్స్ట్ ఈ అబ్బాయి ఒకటి, నెక్స్ట్ ఆ అబ్బాయి ఒకటి. మీరు రండి, మీరు రండి. వీళ్ళు నేను చూస్తున్నాను, కూర్చున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. రండి, ముందుకు రండి. మీరు అందరూ గురుగారు చెప్పే శ్లోకాలు, మంత్రాలు పఠిస్తున్నారు. మీరందరూ కూడా చదువుతున్నారు, చక్కగా చదువుతున్నారు. మీ శబ్దం కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ మీ అందరికంటే కూడా వీళ్ళు కూర్చునే విధానం, నుంచునే విధానం, అక్షరాలను చూసే విధానం, అవునా, నెక్స్ట్ చెయ్యి ఇలా అనే విధానం, నువ్వులే ఈ అబ్బాయి కూడా చెయ్యి ఇలా చెప్తున్న మంత్రాలు చదువుతున్నాడు, చెయ్యి కదిలే విధానం. ముందుకు రండి. అంటే ఏంటి అంటే నాకేమర్థమైందంటే వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళల్లో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? గురువు గారి దగ్గర నుండి శక్తి వస్తుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఆ గురువు గారి శక్తిని తీసుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళు కొంచెం తీసుకుంటున్నారు, కానీ కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ నుండి ఏం చేయాలి ఆలోచించండి. ఉన్న 100 మందిలో 6 కనిపించారు. అంటే దాని అర్థం ఏంటి ఆలోచించండి. రేపు మీరు ఈ వేద పాఠశాల నుండి మీరు బయటికి వెళ్ళాక సమాజం కూడా ఇలాగే మిమ్మల్ని చూస్తుంది.
మీరు ఒక పెద్ద వ్రతం చేసినా, గృహప్రవేశం చేసినా, పెళ్లి చేసినా, ఏ చేసినా మీ యొక్క ఉచ్చారణ ఎలా ఉంది, మీరు కూర్చొని విధానం ఎలా ఉంది, మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది, మీ బొట్టు ఎలా ఉంది, మీ కట్ట ఎలా ఉంది, అన్ని అబ్జర్వ్ చేస్తుంది. రైటా రాంగా? సౌండ్ లేదు. మనల్ని ప్రతి ఒక్కరు చాలా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు సమాజంలో. కాబట్టి మీరు ఈ పాఠశాల నుండి వెళ్ళిన తర్వాత సమాజం మిమ్మల్ని గుర్తుపట్టాలా, మన పాఠశాలను గుర్తుపట్టాలా? చాలా మంచి ఆన్సర్. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. నిజం. మీరు నడిచే నడక, మీరు పలికే శబ్దం, మీరు ఏ వాక్యం చెప్పినా ఆ దాంట్లో ఉన్న ఆ యొక్క గొప్పతనం అనేది మన ఏ పాఠశాల? శ్రీ జగద్గురు పంచాచార్య వీరశైవ ఆగమ పాఠశాల విద్యార్థి. అక్కడ నేర్చుకున్న గురువు గారంటే అయితే నేను మీకు గౌరవం ఇవ్వాలి, ఇవ్వద్దా? ఇవ్వాలంటే ఈ క్షణం నుండి చూస్తారా, రేపటి నుండా, నెల నుండా, తర్వాత విషయం. మీరు ఎప్పటి నుండి మీ అంతకు మీరు ఫిక్స్ అవుతారో చూసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళలాగా కూర్చొని చదివే విధానం, కూర్చునే విధానం, అబ్జర్వ్ చేసే విధానం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైటా రంగా? సో ఎవరైతే గొప్పగా ఉన్నారో, గొప్పగా అబ్జర్వ్ చేస్తున్నారో, గొప్ప క్వాలిటీస్ ఉన్నాయో, గొప్ప లక్షణాలు ఉన్నాయో వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. అలాంటి వాళ్ళే గొప్ప స్థాయికి వస్తారు మిత్రమా. అలాంటి వాళ్ళు చాలా గొప్పగా వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మీకు నమస్సుమాంజులు, మీకు చిన్నవాళ్ళైనా కూడా. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏం చూస్తున్నాను, ఒక విద్యార్థిలా చూడట్లే మిమ్మల్ని. మీరు ఏ తరగతిలో చదువుతున్నారు చూడట్లా. మీరు కాబోయే భవిష్యత్తులో మన యొక్క పాఠశాల పేరుని 100 రెట్లు పెంచే స్థాయికి వెళ్తారు అని నాకు నమ్మకం మీలో ఉంది. వీళ్ళు కూడా వస్తారని నమ్మకం ఉంది. రైటా రాంగా? మీరు కూడా వస్తారు. రైటా రాంగా? అది నేర్చుకోవాలి. ఇంకోటి, ఇక్కడ గురుగారు చెప్తున్నప్పుడు, పాఠం చెప్తున్నప్పుడు, గురుగారు ఇలా వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు మీ చెవులు మాత్రం ఎక్కడ పనిచేయాలి? కళ్ళు, చేతులు ఎక్కడ ఉండాలి? నోరు ఎక్కడ ఉండాలి? శబ్దం పలుకుతుండాలి. రైటా కదా? సో అది కొంచెం పెంచుకుందాం అందరం. రెడీయా? సౌండ్ లేదు. సో ఇప్పుడు నేను మీకు ఆలోచించండి. క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం. నిజమా అబద్ధమా? చెప్పాలి. మీరు వేదంలో 100% మీరు నేర్చుకుంటారు. ఇది పద్యం, ఇది 100% అవుతుంది. దీంతో పాటుగా క్రమశిక్షణ ఉంటే ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ గురువుగారు చాలా గొప్ప గురువుగారు, నాకు తెలుసు ఆ విషయం. అవునా? ఆ విద్య మనకు రావాలి అంటే, అతనిలో శక్తి మనకు రావాలంటే క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యం. రైటా రాంగా? ఆలోచించండి. నేను ఇంకా మీ పాఠశాల మొత్తాన్ని తిరగలేదు నేను ఇంకా. అవునా? జస్ట్ వచ్చా, కార్లు దిగా, ఇక్కడ వచ్చి కూర్చున్నాను. జస్ట్ కొందరు పంచాలు అక్కడ పడిపోయాయి, చెప్పులు అక్కడ పడిపోయాయి, ఆ రోడ్ పైన ఏదో కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తున్నాయంటే అర్థం ఏంటంటే మన వస్తువుల పైన మనకు అంతగా ధ్యాస లేదు, అంతగా వాటిపైన శ్రద్ధ లేదు. ఎప్పుడైతే నీ వస్తువుల పైన నీకు శ్రద్ధ లేదో నీకు చదువు మీద ఎలా శ్రద్ధ ఉంటుంది అనేది ఒకసారి ప్రశ్నించుకోండి. రైటే కదా? రైటా రాంగ్ అంటారా? అవునా కదా? సో అది ఆలోచించండి. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒకటి నేను పసిగట్టిగా చూశాను, అబ్జర్వ్ చేశాను మిమ్మల్ని. ఆహార పదార్థం తినేది మాత్రం చక్కగా తిన్నారు ఆ రోజు. ఆ విషయానికి నేను గట్టిగా మెచ్చుకోవాలి మిమ్మల్ని. చాలా మెచ్చుకోవాలి. చాలా చాలా చక్కగా తిన్నారు ఆ రోజు. అవునా? నెక్స్ట్ ఏంటంటే వెళ్తూ వస్తున్నప్పుడు క్రమశిక్షణగా వచ్చారు. అది చాలా బాగా నచ్చింది నాకు. కానీ నాకు ఏంటి అంటే, నాకు ఈ మధ్యలో చూసిన కొన్ని పెద్ద పెద్ద మిత్రులు, నాకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా ఇక్కడ, మీరు వీళ్ళందరికీ ఆదర్శం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైటా రాంగా? నిజమా అబద్ధమా? మీరు వెళ్తున్నప్పుడు, ఇక్కడ నుండి ఈ బడి నుండి మీరు పాఠశాల నుండి వెళ్తున్నప్పుడు చిన్నవాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఏడవాలి. మిమ్మల్ని సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడు అలాంటి కార్యక్రమం ముందో లేదో చేద్దాం గురుగారు మనం. అవునా? ఈ కొత్త బ్యాచ్ వెళ్ళిపోతుంటారు కదా, మీరు పాఠశాల నుండి వెళ్తారు కదా, ఆ వెళ్ళే వాళ్ళు మీరు ఏంటంటే చిన్న పిల్లలకు ఆదర్శమూర్తులు అవ్వాలి. రైటా రాంగా? అయ్యో ఈ అన్నయ్య, అయ్యో ఆ అన్నయ్య, మా గురుగారు లేకపోతే ఈ అన్నయ్య నాకు మంచి చెప్పేవాడు. అవునా? ఈ అన్నయ్య నాకు తినడం నేర్పాడు, ఈ అన్నయ్య నాకు ఇది నేర్పాడు, ఈ అన్నయ్య నాకు బాక్సింగ్ నేర్పాడు, ఈ అన్నయ్య నాకు స్నానం చేసి విధానం నేర్పాడు, ఈ అన్నయ్య నాకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాడు అని ప్రతి విద్యార్థి మిమ్మల్ని గుర్తించుకునే స్థాయికి రావాలని మిమ్మల్ని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. పెద్ద మిత్రులకి, పెద్ద తమ్ముళ్ళకి. అవునా కదా? ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ వచ్చారు, మీరు ఏమనుకుంటున్నారు? వేద విద్యార్థులనే అనుకుంటున్నారు మీరు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ లాంటిది కొంచెం చెప్తాను, వినండి. ఒకరోజు ఒక పట్టణంలో సర్కస్ అంటే తెలుసా మీకు? సర్కస్ అంటే తెలుసా తెలియదండి? సర్కస్ జరుగుతుంది.
ఆ సర్కస్ జరుగుతున్న చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో ఎన్నో 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 సర్కస్లు ఏముంటాయి? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? లేవండి లేవండి, ఈ అబ్బాయి పేరు రాసుకోండి. జంతువులు ఉంటాయి సర్కస్లో. వెళ్ళండి, మీ పేరు రాయించండి. దాంట్లో ఎన్నో రకాల జంతువులు, పక్షులు, వాహనాలు ఎన్నో ఉంటాయి. అందులో జంతువులు, ఈ జంతువులలో ఒక జంతువు ఉంటుంది. ఆ జంతువుని ఏమంటారంటే అడవికి రారాజు అంటారు. ఆ జంతువు పేరేంటి? అబ్బా, అందరు చెప్పేశారు కదా. ఎవరన్నా ఒక్కరు లేచి చెయ్యెత్తి చెప్తే బాగుండేది. అయిపోయింది, సమయం అయిపోయింది. సమయం ఎంత ముఖ్యమైంది, నేర్చుకోండి. ఎప్పుడు ఏం చెప్పాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎలా వినాలి అనేది ఇదే. సమయం అనేది చాలా చాలా ముఖ్యమని మీకు అర్థమైంది. రైటా రంగా? రైటా రంగా? సో సింహము ఏంటి? సింహమేనా? సింహము, పులి, అవునా కదా? అయితే ఆ సింహం అక్కడ ఉంది. సింహం, మీ రకం సింహాన్ని తీసుకుందాం. అడవికి రారాజు సింహం. అయితే మహానగరంలో ఏమైపోయింది? రాను 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 రోజు సర్కస్ చూసే వాళ్ళు తగ్గిపోయారు. సినిమాలు వచ్చేసేగా, సెల్ ఫోన్లు వచ్చేసాక యూట్యూబ్ లో చూస్తూ సర్కస్ వెళ్ళడం మానేశారు. అప్పుడు ఏమైంది? సర్కస్ నడవకపోవడం వల్ల ఆ జంతువులన్నిటికీ తినడానికి తిండి లేక ఆ సర్కస్ నడిపించే వ్యక్తి ఏమయ్యాడంటే, అయ్యో నాకు ఇది అవ్వట్లేదు కదా నా వల్ల, వీటిని ఏం చేయాలి? జంతువుల్ని తీసుకెళ్ళి అరే వా, ఎవరైనా ఒకరు చేతి చెప్తే బాగుండేది. అయిపోయింది అయిపోయింది. అడవిలో తీసుకెళ్ళి మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి. చెప్పా కదా, చాలా ఉంది గురుగారికి, చాలా నాలెడ్జ్ ఉంది. మీరు ఇంతకు ముందు బ్యాచ్లు వెళ్ళాయి కదా గురుగారు, ఆ బ్యాచ్ కంటే ఇప్పుడు ఈ బ్యాచ్ మాట ఇస్తున్నాను, వాళ్ళకంటే గొప్పగా ఉంటారు, ఎదుగుతారు, అలాంటి క్రమశిక్షణలో ఉంటారు. ఇది 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 మాటల్లో కాదు, చేతల్లోనే. ఇది చేతల్లోనే గురుగారు. ఇది నేను చెప్పింది నిజమా అబద్ధమా? మీ సీనియర్లు ఉన్నారు కదా, సీనియర్లు కూడా వచ్చి అబ్బా ఈ బ్యాచ్ పిల్లలు చాలా గొప్ప వాళ్ళంట, ఒకసారి వెళ్ళాలి అన్న కోరిక కలిగే విధంగా తయారవుతారు వీళ్ళు. నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకెక్కువ ఉండాలా, మీకు ఎక్కువ ఉండాలా? మీకు ఆల్రెడీ ఉంది ఉంది నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? తీసుకెళ్లి జంతువుని అడవిలో వదిలేశారు. ఆ అడవిలో వదిలేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదో జంతువులు పారిపోయి, సింహం కదా ఇది, అడవికి రారాజు కదా, అది రాజులా కూర్చుంటా అన్నది, అది దానికి తినడానికి రాజు కదా కూర్చుంటాను అలా కూర్చుపోయింది. ఎందుకంటే ఇక్కడ సర్కస్ లో ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఆహార పదార్థాలను ఆ సర్కస్ నడిపించే వ్యక్తి వేసేవాడు. రైతారంగా రైతారంగా దాని తర్వాత ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత, అడవిలోకి వెళ్ళిన తర్వాత తన ముందు నుండి నక్క వెళ్తున్నా కూడా అది ఇలా కూర్చుంది తప్ప వేటాడడానికి రావట్లేదు. అర్థమైందా నీకు? ఎందుకంటే సర్కస్ లో ఉన్నప్పుడు వేట నేర్పలేడు అతను. ఎలా ఆడాలి, ఎలా నమస్తే పెట్టాలి, అదే నేర్పాడు అక్కడ. దాని సమయానికి ఇంత ఫుడ్ పెట్టాడు. రైటా రంగా? రైటా రంగా? సో అలా జరిగిన తర్వాత చూసి 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 ఆ పులి, సింహం ఏమైందంటే అక్కడ అలా 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 చీకిపోయి వేరే నక్కలు వచ్చి, కుక్కలు వచ్చి ఆ పులిని తినడం మొదలుపెట్టాయి. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఏమైంది అక్కడ? అడవికి రారాజైనా కూడా సమయానికి పెట్టే అలవాటు వేశారు కాబట్టి, సమయానికి ఏది కావాలంటే అది పెట్టారు కాబట్టి, అవునా, సమయానికి ఏదంటే చేశారు కాబట్టి అది ఏమైపోయింది? అది మొత్తం మొద్దుబారిపోయి ఒక లేజీగా అయిపోయింది. అది లేజీ అయిపోయి వేటాడే తత్వాన్ని మర్చిపోయింది. నిజంగా చెప్పాలంటే సింహం ఏంటి? వేటాడే తత్వం నాంది. రైటా రంగా? షూర్? నిజమా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సర్కస్ లో ఉన్నటువంటి విద్యార్థుల, సర్కస్ లో ఉన్న సింహం లాంటి వాళ్ళ, అడవిలో ఉన్నటువంటి సింహం లాంటి వాళ్ళ? మీరు నిజం చెప్పండి. ఎలా ఎలా అంటే నేను చెప్తాను. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావులు, ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉండి, మీరు ఇక్కడ ఫారెస్ట్ దగ్గరలో వచ్చి ఒక గురువు గారి యొక్క ఇది తీసుకొని మీరు అలా ముందుకెళ్తున్నారు. మీ బట్టలు మీరే ఉత్తుకోవడము, మీ చెప్పులు మీరే పెట్టుకోవడము, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడము, జ్వరం వచ్చినా కూడా గురువు గారు అని చెప్పడము, ఎవరు చెప్పి అలా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. టైం టు టైం ఇక్కడ చేస్తారు. కానీ అక్కడలాగా నాన్న అయ్యో, నాన్న అయ్యో అని మిమ్మల్ని అనేవాళ్ళు ఉండరు. పర్లేదు, తగ్గుతుంది అంటారు గురువు గారు. రైతారాంగా? మీరేమనుకుంటారు? గురుగారు నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మీరు అనుకుంటారు ఒక్కోసారి. కానీ గురుగారు తెలుసు నీ యొక్క ఫీవర్ ఎలా తగ్గాలి, నీకున్న కడుపు నొప్పి ఎలా ఉంది, అన్నీ తెలుసు గురుగారికి. మనమేంటి యాక్షన్ చాలా మంది చేస్తాం ఇక్కడ. రైతారంగా? ఎందుకంటే అమ్మని చూడాలి, నాన్నని చూడాలి. అలా అమ్మని నాన్నని చూడాలంటే మన లైఫ్ ఎలా అవుతుంది? మన జీవితం అంటే సర్కస్ లో ఉన్నటువంటి సింహంలా అయిపోతుంది మిత్రమా. ఇప్పుడు చెప్పండి, మీరు సర్కస్ లో ఉన్న సింహం లాంటి జీవితం కావాలా, అడవిలో ఉండి వేటాడేటటువంటి సింహం లాంటి జీవితం కావాలా మీకు? అలాంటి జీవితం కావాలంటే మీరు క్రమశిక్షణ అనేది మొట్టమొదటి మెట్టు. మీకు
నిజమా కాదా? ఉదాహరణకు నేను వెళ్తున్నాను, దారిలో ఈ మెట్ల పై నుండి ఎవరితో పెన్ను పడిపోయింది అక్కడ. అవునా, ఆ పెన్ను నేను తీసుకొని జేబులో పెట్టాలో తీసి అక్కడ పాడేయాలా? అరే వా, చాలా మంచి వాళ్ళు మీరు. ఆ జేబులో పెట్టుకోకుండా ఇంకో ఆప్షన్ ఏంటి? ఎవరికి ఇవ్వాలి చెప్పి, ఎవరికి ఇవ్వాలి? ఏ పేరు లేదు కదా దానిపైన. మందిలో ఎవరిని అడుగుతాం? సమయం కూడా దొరకదు, అందరం బిజీ ఉంటాం. ఉదాహరణకి ఎవరు గురుగారు చెప్పింది? అరే దగ్గరికి వచ్చాడు ఆన్సర్. దా మనము మీకు సండే ఫోన్ చేయాలంటేనే, రండి ముందుకు రండి, మీరు ఇద్దరు ముందుకు రండి, వీళ్ళ పేర్లు రాసుకోండి. సండే రోజు మీకు ఫోన్ చేయాలంటేనే మీ అమ్మా నాన్నలు, మీ పిన్నిలు, మీ అక్కలు, మీ బాబాయిలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. రైటా రాంగా? మా పండుని కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను నేను. అవునా, ట్రై చేస్తూ గంటలు వెయిట్ చేయాలి. ఇంత మందిలో చాలా కష్టం అవుతుంది ఎవరికి పేరు అడిగి ఇవ్వడానికి. రైటా రాంగా? జస్ట్ గురువు గారు అన్న విషయానికి ఇస్తే ఎంత చక్కగా ఉంటుంది. రైటా రాంగా? పోనీ గురువు గారికి ఇచ్చామనుకుందాం, ఈ అబ్బాయి ఆన్సర్ నిజమే అనుకుందాం. గురువు గారికి ఇస్తే ఆ పెన్నులన్నీ జమ చేసుకుని గురుగారు అడగాలి అందరినీ. అంటే గురుగారికి పాఠం చెప్పాలి, ఇంతమందిని చూసుకోవాలి అనే బాధ్యతలు ఎన్నో ఉన్నాయి గురుగారికి. ఈ పెన్ను పెట్టే బాధ్యత కూడా గురుగారికి ఇద్దామా? మరేం చేద్దాం? దీనికి పరిష్కారం కావాలా వద్దా? సౌండ్ లేదు. నిజమా? మరి నేను ఆ పరిష్కారం చూపిస్తే దాన్ని 100% పాటిద్దామా, 50% పాటిద్దామా? నిజం. గురువు గారికి ఎక్కువ బర్డెన్ అవ్వకూడదు. ఈ వస్తువు ఎవరితో వాళ్ళకి దొరకాలి, వాళ్ళు తీసుకోవాలి. మనం నీ దాన్ని అడగకూడదు. ఎంత బాగుంది! స్మార్ట్ వర్క్ మనం బ్రెయిన్తో చేయాలి. మనందరం ఎవరు? వేద విద్యార్థులము. మీ యొక్క వాక్ ఒక పవర్ఫుల్ శక్తి అవుతుంది మిత్రమా. రైట్ రంగా? చాలా పవర్ఫుల్ శక్తి అవుతుంది. ఉదాహరణకి మీరు అంటారు కదా, చాలా మంది మనం వెళ్తే ఈ గురుగారు చాలా మంచి పూజ చేస్తారండి, ఈ గురుగారు ఏదైనా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి, ఈ గురుగారు గృహోపేషం పెడితే చాలా బాగుంటుందండి అంటారు. రైట్ రంగా? మీ అందరికి తెలుసు కదా, పాశ్చాత్య దేశస్తులు అంటే ఎవరు? పాశ్చాత్య దేశస్తులు అంటారు కదా, ఏమంటారు ఇంకా వాళ్ళని? చెప్పండి పెద్దవాళ్ళు కూడా చెప్పవచ్చు. పాశ్చాత్య దేశస్తులు అనగా ఎవరన్నా ఇద్దరు ముగ్గురు చెప్పండి ఎవరన్నా. మిత్రమా, మనం ఓన్లీ వేద పాఠశాలలో చదువుతున్న మట్టుకెళ్ళి వేదమే కాదు, సమాజం కూడా తెలియాలి. సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి. ఏ మతం ఎలా ఉంది, ఏది ఎలా జరుగుతుంది, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చదవాలి, ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పసిగట్టాలి, దాన్ని ఎలా ఎదిరించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ దేశాన్ని ఎలా కాపాడాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలనేది కూడా ఉండాలి. నిజమా కాదా? వచ్చాను, చదువుకుంటున్నాను, తింటున్నాను, పోతున్నాను కాదు, ఇవన్నీ కావాలి. ఆలోచించండి, చెప్పండి. పాశ్చాత్య దేశస్తులు అనగా ఎవరు? అరేవా, రండి మీరు. మిత్రమా, నిజమేగా చెప్పింది. పాశ్చాత్య దేశస్తులు అనగా వేరే దేశస్తులు, బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, అన్ని వేరే కంట్రీ వాళ్ళు. అవునా కదా? మీరు పెద్దవాళ్ళు, నాకు ప్లీజ్, నాకు పెద్దవాళ్ళు మీరందరూ నాకు ఎలా ఉండాలంటే, పెద్ద మిత్రులు ఆదర్శంగా ఉండాలి. మీరు నాకు చిన్నవాళ్ళని చేతులు జోడిస్తున్నారు, ఎందుకంటే మీకు మళ్ళీ చాలా లక్షల మంది మీ దగ్గర ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు భవిష్యత్తులో. అవునా కదా? కాబట్టి మీరు అన్నింటిలో చాలా ముందు ఉండాలి మిత్రమా. పెద్దవాళ్ళకి నేను వెళ్ళేటప్పుడు ఒక టెక్నిక్ నేర్పుతాను. బయట గ్రౌండ్లో నేను ఈ షర్ట్ తీసేసి టీ షర్ట్ వేసుకొని ఒకటి నేర్పుతా వీళ్ళకి. రెడీయా? గ్రౌండ్లో నేర్పుతా. మీ నడుము అవన్నీ ఏదైనా మీకు మీ బాధ్యత, నాకు నా బాధ్యత. ఎందుకంటే వీళ్ళకి అన్ని నేర్పాలి గురుగారు. వీళ్ళకు యుద్ధం నేర్పాల్సిన అవసరం ఉంది. సో నేను నెక్స్ట్ మళ్ళీ 3 months 2 months వచ్చిన తర్వాత పెద్దవాళ్ళంతా ముందు కూర్చుంటారు నెక్స్ట్ టైం. ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ మీరు ప్రమోషన్ వచ్చి వెళ్తారు కాబట్టి. నేను చెప్పింది రైట్ రంగా? అంటే మనలోనే ఉన్న ఇక్కడ 120 మంది విద్యార్థుల్లో ప్రతి విద్యార్థిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. నిజమా కాదా? ఆ మంచి లక్షణాన్ని తీసుకోవాలా, తీసుకోవద్దా? మాట అడుగుతాను, నిజం చెప్పండి, అబద్ధం చెప్పకూడదు. మీ పేరు రాయించి కూర్చొని, మనది ఏదన్నా వస్తువు దొరికిన వెంటనే మనం తీసి అటు ఇటు పాడిస్తున్నామా, లేకుంటే జాగ్రత్త ఎవరిదైనా వాళ్ళకి ఇస్తున్నామా? నిజం చెప్పాలి, గట్టి చెప్పాలి. పడేస్తున్నాం అనేది నిజమైన మాట. నిజమైన నేను ఈ యొక్క నిజమైన మాటను నేను ఒప్పుకుంటున్నాను, మీ మాటని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ పాడేసే విధానాన్ని మాత్రం నేను తప్పుపడుతున్నాను. కరెక్టా కదా? రైట్ కదా? నిజాయితీ ఉంది కాబట్టి చెప్పారు, నేను పాడేశాను అని. ఆ నిజాయితీకి నేను అప్రిషియేట్ చేస్తున్నాను, మెచ్చుకుంటున్నాను.
కానీ పాడేశారన్న దానికి నేను వ్యతిరేకిస్తున్నాను. దాన్ని ఏం చేయాలో ఆలోచించండి. దానికి కూడా టెక్నిక్ చెప్తాను. నేను వెళ్ళేటప్పుడు అడగండి, ఏదైనా వస్తువు దొరికితే ఏం చేయాలి, చెప్పులు దొరికితే ఏం చేయాలి, పెన్ను దొరికితే ఏం చేయాలి, ఈ లుంగి దొరికితే ఏం చేయాలి, సబ్బు దొరికితే ఏం చేయాలి, నన్ను అడగండి. మీకు టెక్నిక్ చెప్పిపోతా. ఆ టెక్నిక్ ని మనం పాటిద్దామా వద్దా? వాళ్ళ వస్తువు వాళ్ళు వచ్చి తీసుకునే విధంగా చేద్దామా వద్దా? వెరీ గుడ్. అయితే ఇక్కడ ఎంత మంది వచ్చినా కూడా అక్కడ కావాలంటే సండేనో ఇప్పుడు చాలా మంది జనాలు వస్తారు కదా, ఆ జనాలు వచ్చినప్పుడు మీరేంటంటే విభూతి ధరించండి అని మనం ఖచ్చితంగా చెప్పాలి. అది మన నియమము, మన పద్ధతి, అవునా కదా? ఎవరైనా గురుగారితో కలవాలి, గురుగారితో మాట్లాడాలి అంటే మనం ఏం చెప్పాలి? ఏం ధరించమని చెప్పాలి? నెక్స్ట్ టైం మా తమ్ముడు వస్తే కూడా విభూతి ధరించాలి, ధరించకపోతే ఆడ బయట కూర్చోని చెప్పాలి. బాగుందా బాలేదా? నిజం చెప్పండి, నిజమా కాదా? ఇప్పుడు మీకోసం మీ నాన్ననో అమ్మనో బాబాయో చెల్లిలో అక్కనో ఎవరో వస్తారు మీ గురించి. వచ్చినప్పుడు విభూతి లేకుండా ఇలా వచ్చేస్తారు. ఆ వచ్చేసినప్పుడు వాళ్ళను గురుగారితో కలిపియొద్దా? సౌండ్ లేదు. మిత్రమా, నువ్వు నీ గురువు గారిని ఎంత గౌరవిస్తావో సమాజం నిన్ను అంతకంటే ఎక్కువ గౌరవిస్తుంది. ఇది నిజమా కాదా? నువ్వు ఉదాహరణకి ఇలా చెప్పండి, మా గురుగారు చాలా గొప్పవారు, నిజంగా మేమందరము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టి గురువు గారి దగ్గర వేదం నేర్చుకుంటున్నాం. నిజమా కాదా? ఇప్పుడు చూడండి, గురువు గారికి మనందరం ఒక వేలు చూపించాం, ఒక వేళ్ళు మాత్రమే చూపించాం, అవునా కదా? 1, 2, 3, 4 వేళ్ళు ఏం చెప్తున్నాయంటే, మిత్రమా గురుగారు లాగా నువ్వు కూడా అవుతావు. గురుగారు మాట విన్నట్టయితే, గురుగారి యొక్క క్రమశిక్షణ నేర్చుకున్నట్టయితే, గురుగారు చెప్పింది పాటించినట్టయితే, మాటికి ఇంటికి వెళ్లకుండా ఉండి క్రమశిక్షణతో ఉన్నట్టయితే అని 4 ఏళ్ళు నీకు చెప్తున్నాయి. రైటా కాదా? 1 ఏళ్ళు నువ్వు ఎదుటి వాళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి. అంటే నువ్వు అంతకంటే గొప్ప వాళ్ళు అవ్వచ్చు. ఎవరు చెప్పింది? గురుగారు చెప్పింది వింటే, ఆచరిస్తే, పాటిస్తే, నేర్చుకుంటే, అవునా కదా? అవునా కదా? సో నిజం చెప్పండి. ఇంకో విషయం, మీరు ఇలా పట్టండి, ఏముంది మీ చేతిలో? ఏముంది? కాదు, మీ చేతిలో ఏముందంటే త్రిశూలం ఉంది. ఏముంది? ఈ త్రిశూలాన్ని నేను భవిష్యత్తులో నా ధర్మాన్ని, నా దేశాన్ని కాపాడడానికి ఉపయోగిస్తాను. ఓం నమః శివాయ. అవునా కదా? నిజమా కాదా?